దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఈ యొక్క శుభదినంలో ఈ ప్రాంతంలో దేవుని దాసులు యోహాన్ రాజు గారు 19 సంవత్సరాలు అనేకమైనటువంటి ఒడిదుడుకులు, కష్టాలు, వ్యతిరేకతలు, పోరాటాలతో ఈ సంఘమును నడిపించుకుంటూ వస్తూ అనేకమైన ఆత్మలను రక్షించి 20వ సంవత్సరంలో ప్రవేశపెట్టడానికి దేవుడిచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ కూడి వచ్చినటువంటి విశ్వాసులకును, స్టేజీ మీద ఉన్నటువంటి దైవజనులకును నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఒక చక్కని మాట ధ్యానం చేసి ఒక 5 నిమిషాల్లో ఈ యొక్క గ్రీటింగ్స్ ముగించాలని ఆశ కలిగి ఉన్నాను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 13-14 వచనాలు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13-14 వచనాలు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. గనుక కన్యకలను, యవనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. క్రొవ్వుతో యాజకులను సంతోషపరిచెదను. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. చూడండి, ఇర్మియా విలపించే ప్రవక్త. ఎప్పుడైతే యాజకుడు కింద అంటున్నాడు కదా, యాజకుడు విలపిస్తాడో ఆ ప్రాంతము ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. యోహాన్ రాజు గారు నిత్యము కూడా విలపిస్తూనే ఉంటారు. సంఘము కొరకు, సంఘము యొక్క శ్రేయస్సు కొరకు, సంఘము క్షేమాభివృద్ధి కొరకు, ఈ ప్రాంతము క్షేమాభివృద్ధి కొరకు, పట్టణము క్షేమాభివృద్ధి కొరకు యజమానులు, ఆఫీసర్సు, కలెక్టర్లు, పోలీసు వారు, వ్యవసాయదారులు, కర్షకులు, కార్మికులు నిమిత్తము నిత్యము విలపిస్తూ దివారాత్రుల్లో ధ్యానిస్తూ ప్రార్థిస్తూ విలపిస్తున్నటువంటి యోహాన్ రాజు గారి యొక్క పరిచర్య వెనకాల ఎంతో దుఃఖము ఉన్నది, ఎంతో వ్యతిరేకత ఉన్నది, ఎంతో వేదన ఉన్నది, ఎంతో కన్నీటి ఉన్నది, ఎంతో శ్రమ ఉన్నది, ఎన్నో పోరాటాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుడు ఏం చేశాడంటే వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని ఇచ్చాడు. ఈ 19 సంవత్సరాలలో దేవుడు అనేకమైనటువంటి పోరాటాలలో దేవుడు తనకిచ్చినటువంటి బాధ్యతను బట్టి విలపిస్తూ ఈనాడు సంతోషముతో ఈ కార్యక్రమం జరిపించే భాగ్యాన్ని దేవుడు తన దాసులకు అనుగ్రహించాడు. చూడండి, తర్వాత అంటున్నాడు, వారిని ఆదరించేదను, విచారమును కొట్టివేశాను అంటున్నాడు. ఈ మాట చలవిచ్చినది ఎవరంటే ఈ భూమి ఆకాశములు సృజించిన ఆ సృష్టికర్త అయిన దేవుడు సెలవిస్తున్నాడు. మీ విచారమును కొట్టివేశాను, మీ దుఃఖమును కొట్టివేశాను, రెట్టింపు ఘనతను ఇచ్చాను, ఆనందాన్ని ఇచ్చాను, సంతోషాన్ని ఇచ్చాను. ప్రతిగా యాజకులను సంతోషపరిచే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈనాడు ఈ స్థితిలో ఉన్నామంటే ఈ వెనకాల ఎంతో వేదన ఉంది, కష్టం ఉన్నది, శ్రమ ఉన్నది, దుఃఖం ఉన్నది, అనేకమైనటువంటి వ్యతిరేకతలు ఉన్నది. వాటన్నిటినీ అధిగమించి దేవుని దాసుడి రోజు అనేకమైన ఆత్మలను రక్షించే భాగ్యము దేవుడు తన దాసులకి ఇచ్చాడు. ఆ గొప్ప భాగ్యమును బట్టి 19 సంవత్సరాలలో ఎన్నో విధాలుగా ఆయన విలపిస్తూ దుఃఖిస్తూ వేదన చెందుతూ ఆ యొక్క సంఘము కొరకు ప్రసవేదనతో ఆనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగైతే తన యొక్క ప్రజల నిమిత్తము కన్నీటితో ప్రార్థిస్తే ఆ కన్నీటు రక్త బిందుగా మారినట్లుగా ఈనాడు ఇలాంటి దాసుడు ఈ ప్రాంతానికి దొరకటం, మీకు దొరకటం, మనందరికి దొరకటం ఎంతో ధన్యతని నేను చదివించేవాడిగా ఉంటున్నాను. అందుకని అంటున్నాడు దేవుడు, నేను వారి విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందంను కలుగజేస్తాను. గనుక కన్యకులు, యవనులు, వృద్ధులు కూడి దేవుని సన్నిధిలో సంతోషించే భాగ్యం ఈ దేవుడు ఈ సమయంలో దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. కనుకనే మనందరం కూడా ఈ యొక్క సన్నిధిలోనికి వచ్చి ఆయన ప్రయాస, ఆయన దుఃఖము, ఆయన విలపించే గొప్ప భాగ్యములో
మనము కూడా పాలిభాగస్థులు అవడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని దాసులకి 19 సంవత్సరాలు అనేకమైనటువంటి వ్యతిరేకతల్లో, కష్టాలలో కూడా వారి విచారమును కొట్టివేసి దేవుడు ఆనందాన్ని కలగజేశాడు. అటు భాగ్యము ధన్యతను దేవుని దాసులకి ఇచ్చి ఇంకనూ రాబోయే దినాల్లో అనేకమైన ఆత్మలను రక్షించి ఈ తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణంలో ఆయన యొక్క సువార్తను వ్యాపిస్తూ యేసుక్రీస్తు రాజ్యంలోనికి అనేకులను నింపునుగాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగా. ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. మంచి కృప జారకుండా కాపాడే గొప్ప కృప, అగ్నిలో కాలకుండా కాపాడే కృప, నీటిలో మునగకుండా కాపాడే కృప. చప్పట్లు కొడతామండి, చప్పట్లు కూడా దేవుని మహింపడుతాం. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడితే మేపడతాం. గొప్ప కృప, ఇది మంచి కృప, జారకుండా కాపాడే గొప్ప కృప, అగ్నిలో కాలకుండా కాపాడే కృప, నీటిలో మునగకుండా కాపాడే కృప. గొప్ప కృప, ఇది మంచి కృప, జారకుండా కాపాడే గొప్ప కృప, అగ్నిలో కాలకుండా కాపాడే కృప, నీటిలో మునగకుండా కాపాడే కృప. నీ కృపయే నన్ను నిలబెట్టెనే, నీ కృపయే నన్ను నడిపించెనే, నీ కృపయే నన్ను నిలబెట్టెనే, నీ కృపయే నన్ను నడిపించెనే. హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా. ప్రతి ఒక్కరికి చప్పట్లు కొడతామండి. చప్పట్లు కొడితే మేము పడతాం. వేడి వేడి అగ్నిలో వేగకుండా కాపాడే రక్షించు మీ కృపయే, వెంట్రుకలు కరగకుండా పొగ కూడా తగలకుండా రక్షించు మీ కృపయే. వేడి వేడి అగ్నిలో వేగకుండా కాపాడే రక్షించు మీ కృపయే, వెంట్రుకలు కరగకుండా పొగ కూడా తగలకుండా రక్షించు మీ కృపయే. నీ కృపయే నన్ను నడిపించెనే, నీ కృపయే నన్ను నడిపించెనే, నీ కృపయే నన్ను నిలబెట్టెనే, నీ కృపయే నన్ను నడిపించెనే. హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా. గొప్ప కృప, ఇది మంచి కృప, జారకుండా కాపాడే గొప్ప కృప, అగ్నిలో కాలకుండా కాపాడే కృప, నీటిలో మునగకుండా కాపాడే కృప. పలు పలు శోధనలు ఇరుక్కున్న సమయంలో విడిపించినది ఆయన కృపయే, కృంగి ఉన్న సమయంలో నలిగిపోకుండా కాపాడినది ఆయన కృపే. పలు శోధనలో ఇరుక్కున్న సమయాల్లో విడిపించు నీ కృపయే, కృంగి ఉన్న సమయాల్లో నలిగిపోకుండా కాపాడు నీ కృపయే. పలు శోధనలో ఇరుక్కున్న సమయాల్లో విడిపించు నీ కృపయే, కృంగి ఉన్న సమయాల్లో నలిగిపోకుండా కాపాడు నీ కృపయే. నీ కృపయే నన్ను నిలబెట్టెనే, నీ కృపయే నన్ను నడిపించెనే, నీ కృపయే నన్ను నిలబెట్టెనే, నీ కృపయే నన్ను నడిపించెనే. హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా.
కాలకుండా కాపాడే కృప, నీటిలో మునగకుండా కాపాడే కృప, గొప్ప కృప, ఇది మంచి కృప, జారకుండా కాపాడే గొప్ప కృప, అగ్నిలో కాలకుండా కాపాడే కృప, నీటిలో మునగకుండా కాపాడే కృప, నీ కృపయే నన్ను నిలబెట్టలే, నీ కృపయే నన్ను నడిపించలే, నీ కృపయే నన్ను నిలబెట్టలే, నీ కృపయే నన్ను నడిపించలే. హల్లే హల్లెలూయా, 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 హల్లే హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇంట్లోంచి 4వ పాట పాడుకుందాం. మా ఊహలు పుట్టక మునిపే మా సర్వము నెరిగిన దేవా. మా కోర్కలు తీర్చిడి ప్రభువా, ఇహపరములలో నీవే, మా కోర్కలు తీర్చిడి ప్రభువా. మా ఊహలు పుట్టక మునుపే మా సర్వం నెరిగిన దేవా, మా ఊహలు పుట్టక మునుపే మా సర్వం నెరిగిన దేవా, ఇహపరములలో నీవే, మా కోరికలు తీర్చడి ప్రభువా, ఇహపరములలో నీవే, మా కోరికలు తీర్చడి ప్రభువా. విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో, విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో, పొందదమెన్నో మేలులు ప్రభువాని పాద సన్నిధిలో, పొందదమెన్నో మేలులు ప్రభువాని పాద సన్నిధిలో. మా ఊహలు పుట్టక మునిపే మా సర్వం ఎరిగిన దేవా, మా ఊహలు పుట్టక మునిపే మా సర్వం ఎరిగిన దేవా. నిన్నడగకుండానే మోషేను పిలిచితివి, నిన్ను అడిగిన సొలొమోనుకు జ్ఞానసిరులు ఇచ్చావు, పలు సమయములందు పలు వరములు ఇచ్చిన దేవా, నీ కృపే చాలు కదా. నిన్నడగకుండగానే మోషేను పిలిచితివి, నిన్నడిగిన సొలొమోనుకు జ్ఞానసిరులను సగిన దేవా, నిన్నడగకుండగానే మోషేను పిలిచితివి, నిన్నడిగిన సొలొమోనుకు జ్ఞానసిరులను సగిన దేవా, పలు సమయములందు పలు వరములనిచ్చితివి, పలు సమయములందు పలు వరములనిచ్చితివి, అడుగనేల ప్రభువా ఈ ధరలో నీ దివ్య కృపయే చాలు. మా ఊహలు పుట్టక మునుపే మా సర్వం ఎరిగిన దేవా, మా ఊహలు పుట్టక మునుపే మా సర్వం ఎరిగిన దేవా. ప్రార్థించుచుంటిని సమస్యలు తీర్చుమని, నిన్నడుగుచున్నాము నీ రాజ్యములో చోటిమ్మని. ప్రార్థించుచుంటిని సమస్యలు తీర్చుమని, నిన్నడుగుచున్నాము నీ రాజ్యములో చోటిమ్మని.
ఇచ్చిన దేవా, ఊహించు వాటి కంటే అధికముగా ఇచ్చిన దేవా, ఇంతకంటే మాకేమీ వలదు, నీ తోడు నీడే చాలు. మా ఊహలు పుట్టక మునుపే మా సర్వం నెరిగిన దేవా, మా ఊహలు పుట్టక మునుపే మా సర్వం నెరిగిన దేవా, ఇహపరములలో నీవే మా కోర్కెలు తీర్చడి ప్రభువా, ఇహపరములలో నీవే మా కోర్కెలు తీర్చడి ప్రభువా. విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో, విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో, పొందెదమెన్నో మేలులు ప్రభువాని పాద సన్నిధిలో, పొందెదమెన్నో మేలులు ప్రభువాని పాద సన్నిధిలో. ప్రతి ఒక్కరు చెప్తామా? పొందెదమెన్నో మేలులు ప్రభువాని పాద సన్నిధిలో, పొందెదమెన్నో మేలులు ప్రభువాని పాద సన్నిధిలో, పొందెదమెన్నో మేలులు ప్రభువాని పాద సన్నిధిలో, పొందెదమెన్నో మేలులు ప్రభువాని పాద సన్నిధిలో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా, నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా, నీ రెక్కలతో నన్ను కప్పుము, నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం, నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడదామా? మహోన్నతుడా, నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా, నీ చాటున నేను నివసింతును, మహోన్నతుడా, నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా, నీ చాటున నేను విశ్రమింతును. యేసయ్యా, నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా, నీ రెక్కలతో నన్ను కప్పుము, యేసయ్యా, నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా, నీ రెక్కలతో నన్ను కప్పుము, నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం, నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. ప్రపంచమును నీ వాక్కు వలన నిర్మించితివి, నీవు సృజించిన వాటిని నీవే కాపాడు దేవుడు కదా. వేటగాని ఊరి నుండి విడిపించువాడు నీవే, నాశనకరమైన తెగులు నుండి తప్పించువాడు నీవే, మా రక్షణ శృంగం, ఆశ్రయ దుర్గమా, నీకే మా ఆరాధన చెల్లిస్తున్నాం. ప్రపంచమును నీ వాక్కు వలన నిర్మించితివి, నీవు సృజించిన వాటిని నీవే కాపాడువాడవు. ప్రపంచమును నీ వాక్కు వలన నిర్మించితివి, నీవు సృజించిన వాటిని నీవే కాపాడువాడవు.
రక్షించువాడవు నీవే, వేటగాని ఉరి నుండి విడిపించువాడవు నీవే, నాశనకరమైన తెగులు నుండి రక్షించువాడవు నీవే. నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా, నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా. యేసయ్యా యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పు. ప్రతి ఒక్కరు చెప్తాం. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. యేసుని తట్టు నా కన్నులెత్తుచున్నాను, నీ వలనే నిత్యము సహాయం కలుగుచున్నది. యేసుని తట్టు నా కన్నులెత్తుచున్నాను, నీ వలనే నిత్యము సహాయం కలుగుచున్నది. ఏ అపాయము రాకుండా నా కుడి ప్రక్కన నిలువుము, నా ప్రాణము నిరంతరం కాపాడువాడవు నీవే. ఏ అపాయము రాకుండా నా కుడి ప్రక్కన నిలువుము, నా ప్రాణము నిరంతరం కాపాడువాడవు నీవే. నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా, నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా. యేసయ్యా యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము, యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. 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 యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, అందరూ రెండు చేతులు పైకి చెప్దాం. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము, నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం కూడా ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహింపరుస్తామా? దేవునికి మహిమ కలుగును గాక. బోయిపాలెంలో పరిచర్య చేస్తున్నటువంటి శేఖర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో ఆనంద్ పాల్ అయ్య గారికి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. కొన్ని గీతాలు పాడి ప్రభునామాన్ని మహింపరచవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం.
హల్లెలూయా. బాగులేదు. హల్లెలూయా. పర్వాలేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలోను మరి రాత్రికాల సమయంలో 2 పూట్ల కూడా మాకు అవకాశం ఇచ్చిన మా అన్నయ్య యోహాన్ రాజు గారికి, వదిన గారు, మా కుటుంబం అయిపోయినాం అన్నమాట. ఇప్పుడు ఐడియా మీ జీవితాలు కాదు కదా, బైబిల్ మార్చింది కదా. నా కొడుక్కి, కోడలికి, కూతురికి, అల్లుడికి, అలాగే టోటల్గా యేసుక్రీస్తు సువార్త సేవా సంఘం మా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, దైవజనులందరికీ పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటూ, చాలా సీరియల్లో మన కొంపలెట్టగా ముంచుతున్నాయో టీవీ సీరియల్లో కొట్టు టీవీ సీరియల్లో మన కొంపలెట్టగా ముంచుతున్నాయో టీవీ సీరియల్లో టీవీ సీరియల్లో మన కొంపలెట్టగా ముంచుతున్నాయో టీవీ సీరియల్లో కలవారి కోడళ్ళు వంట కలహాలే మన ఇంట భార్యాభర్తలు వంట బాధలు తప్పవు వంట మొగల రేకులే అంట మొదల శివరలేదంట ఆటో భారతి అంట ఆడోలు బ్రతికేది అంట టీవీ సీరియల్లో మన కొంపలెట్టగా ముంచుతున్నాయో టీవీ సీరియల్లో టీవీ సీరియల్లో మన కొంపలెట్టగా ముంచుతున్నాయో టీవీ సీరియల్లో. ఈ సీరియల్ చూస్తే మన జీవితాలు నాశనం అయిపోతాయి. ఓకే, చాలామంది నాకు చెప్పారు సీరియల్ వల్ల, ఈ సెల్ ఫోన్ల వల్ల చాలామంది పాడైపోతారని. ఇందా చెప్పాను కదా ఉదయాన్నే, టీవీ సీరియల్ చూసి భర్తను ఖైమ చేసిందని. ఎలాంటి పనులు చేయకండి. ఈరోజు డబ్బున్నా లేకపోయినా సరే మనిషికి 2 సెల్ ఫోన్లు ఉన్నాయి. ఈ సెల్ ఫోన్లు చూడకండి. యేసయ్య కూడా సెల్ ఫోన్ ఉంది, ఆయన నెంబర్ ఉంది. 13:33 ఉంది. ఆయన నెంబర్కి చేయండి, మనకి ఆపత్కాలం మంది ఆయన ఆదుకుంటాడు. 33:3 ఉంటుంది ఆయన ఫోన్ నెంబర్. అది ఎప్పుడు స్విచ్ ఆగిపోదు, బ్యాటరీ అయిపోదు, ఏది అయిపోదు, మనం అయిపోతాయి. కానీ కాబట్టి ఆయనకి ప్రార్థన మీరు మీ మొర ఆయనకి ఆలకించండి. ఇంక సెల్ ఫోన్లు ఎలాగున్నావు అంటే కళ్ళు గీసే తన్న కుశల్లు ఇలా డ్యూటీ ఫోన్లో జాగ్రత్త చూడరా బాబు. కళ్ళు గీసే యాతన్న కుశల్లు కోత కోసే కూలమ్మ కుశల్లు ఆలకించండి రా రింగ్ టోను మళ్ళీ సౌకర్యం ఉన్న సెల్ ఫోను కొట్టు. ఆలకించండి రా రింగ్ టోను మళ్ళీ సౌకర్యం ఉన్న సెల్ ఫోను. వాడి తీరు మాత్రం మారితేను మన పని అలిచంద్ర కాటి సీను. ఆలకించండి రా రింగ్ టోను మళ్ళీ సౌకర్యం ఉన్న సెల్ ఫోను. కాలేజీ కని చెప్పి బయలు కుర్రోడు బస్ స్టాప్లో పోజు చూడు. వాడు చెల్ల చేత పట్టి స్టిల్ కొడుతూ వాడు అమ్మాయిలంట పడతాడు. మార్నింగ్ సినిమాకి రమ్మంటే వాడు సెల్లో మెసేజ్లే పంపుతాడు. వాడు విలువైన కాలాన్ని వెలిగించే చదువును దొంగల తొక్కుతున్నాడు. వాడిని నమ్మి చదివించే కన్నోళ్ళకేమో కన్నీళ్ళు తెచ్చి పెడుతుండు. ఆలోచించండి రా రింగ్ టోను మళ్ళీ సౌకర్యం ఉన్న సెల్ ఫోను. అమ్మా, వాళ్ళ పిల్లలు మన పిల్లలని కాదు, జాగ్రత్త. మన పిల్లలు లేట్ చేస్తాను, ఇంటి దగ్గర బయలుదేరిపోతాను, జగదాంబ సెంటర్కి వెళ్ళిపోతాను. వాళ్ళు అటు రఘు కాలేజీకి వెళ్ళదు, ఇటుక సి కాలేజీకి వెళ్ళదు. గుంటలకు వచ్చి జాగ్రత్త చూడాలా. ఎందుకంటే యువత ఈరోజు చాలా పెడదారిన పడుతున్నారు. ప్రార్థనలు చేయండి అలాంటి వారి కోసం. ఏదన్నా ఎంతంటే బ్యాచ్ మరి కాబట్టి అలాంటి వారి కోసం ప్రార్థన చేయండి. దేవుడు మరి వాళ్ళు కూడా మార్చాలని ప్రార్థన చేయాలి. కాబట్టి ఎందుకు చెప్తానంటే సెల్ ఫోన్లు వాళ్ళకే కోసం మన కోసం అని కాదు, మన పిల్లలు కూడా చాలా అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నారు. దేవుని సన్నిధికి తీసుకురండి, మోకరించమని ప్రార్థించమనండి. అయ్యగారు మరి ఎలాగా మరి ఆయనకి ఏంటి పని లేదండి కొంత నాలాగే యోహన్ రాజు అయ్య గారికి. ఇందాక నేను వెళ్తాడుగా అమ్మగారు అక్కడ మీద ప్రార్థన చేసేస్తాను. చూసి కింద దిగిపోయాను నేను. అయ్యగారు నేనే వెళ్ళిపోతాను తమ్ముడు ప్రార్థన కాదు, మా మరదల ఇంటికి వెళ్ళిపోయానమ్మా, మలకాపురం వెళ్ళిపోయాను. మరి ఎందుకు మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేయకూడదు. కాబట్టి ప్రార్థన మన జీవితాలను మారుస్తుంది. కాబట్టి అందుకే ఒక కవి చెప్తున్నాడు, ఏమంటాడంటే మాయామేయ జగంబు నిత్యమును సంభావించి మోహంబునన్. అయ్యా రే నా ఇల్లాలని నా కుమారుడని
ప్రాణం పొందునందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడిందున్ కట్టెలన్ కాలుచు ఆ ఇల్లాలి రాదు, పుత్రుడును తోడైన రాడు తప్పింపగను. ఇచ్చోటనే సద్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలో కరగిపోయే. ఇచ్చోటనే భూములేలి రాజన్నుల అధికారి ముద్రికలు అంతరించే. ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌర గంగలు కలసిపోయే. చోటనే నెట్టి పేరున్న కనుగొన్న చిత్రలేకునే కుంచెయున చించి. క్రైస్తవ పాటలు పాడరా అంటే పద్యాలు పాడుతాను అనుకుంటానరా. దీనికి ఒక స్టోరీ ఉంది. ఇప్పుడు ఎవరైతే వస్తారో వెనక్కి వచ్చిన వాళ్ళు అందరూ చప్పట్లు కొట్టాలి. ఎవరెవరు ఇప్పుడు వస్తారు, ఎందుకంటే విఐపీలు ఎమ్మెల్యేలు ఎప్పుడు వస్తారు మీటింగ్కి? రండి అమ్మా కూర్చోండి, అందరూ చప్పట్లు కొట్టండి. ఈడేడు పద్యాలు పాడుతాను అనుకుంటారా? కాదు. గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించినటువంటి గుర్రమ జోషువా గారు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నాడని అక్కడ ఉన్నటువంటి భూస్వాములు కొందరు అతన్ని గ్రామం నుండి వెలివేసినప్పుడు ఆయనకెవరు నీరు ఇవ్వకూడదు, ఇల్లు ఇవ్వకూడదు, తిండి పెట్టకూడదు అని అన్నప్పుడు తిన్నగా శ్మశానంలోకి వెళ్ళిపోయి అక్కడే ఉన్నాడు. ఎవరైనా అక్కడికి వెళ్ళవలసిందేనమ్మా. ఉండిపోతామేంటి మనం? గౌలుమే ఉండవు, ఉండిపోదు మనం ఎందుకు చెప్తున్నాడు ఆయన. ఇదిగో ఈ శ్మశానంలో మంచి డ్రెస్ వేసారా? ఉండు, అయ్యగారి పోటీ వేసినట్లు మా అన్నయ్యకి. ఇదిగో ఈ శ్మశానంలోకి ఎందరో కవులు, కళాకారులు, డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, పేదోడు, ధనికుడు, అందరూ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీటీసీలు అందరూ ఇదిగో ఇక్కడికే వచ్చారు. ఇక్కడే కాల్చిపెట్టారు, ఇక్కడే పాతి పెట్టారు. ఎవడు లేవలేదు. సావు అందరికీ ఉందమ్మా, లేదని వాళ్ళు చెయ్యేస్తంటే. కాబట్టి సావు ఉంది. అలా కట్టే మనకి పెట్టే, అలా కట్టే మనకి పెట్టే. ఈ పెట్టి రాకముందే నువ్వు రక్షణ పొందుకోవాలి. హల్లెలూయా చెప్తున్నాడు ఆయన. ఎందరో కవులు, కళాకారులు ఇదిగో ఈ శ్మశానంలోకి వచ్చారు, ఎవడూ లేవలేదు. కానీ చరిత్రలో ఒక్కడే లేచాడు, ఆయనే జీవము గల యేసు. హల్లెలూయా. అవునమ్మా, అలాంటి దేవుణ్ణి కలిగిన నువ్వు, నేను, మనమందరం ధన్యులము, ధన్యురాలము. మనము రాజులము, యథాగోత్ర సింహమైన రాజుల కుటుంబంలో ఉన్నాం మనం. మరి ఇంకా నీ తాలికలు ఎవరైనా ఉండిపోతామ్మా, యోహన్ రాజు అయ్య గారి దగ్గర తీసుకురా. ఆ రక్షణ కార్డు తీసుకొని, నీ కోటా కార్డు, రేషన్ కార్డు, ఏటీఎం కార్డు, ఇంకేమో కార్డులు ఉన్నాయి. ఆ కార్డులు పనికిరావు. రక్షణ కార్డు ఇవ్వాలి. దాని మీద ఎవరు సంతకం పెట్టాలి కదా? మా యోహన్ రాజు అయ్య గారు సంతకం పెట్టాలి. అలాగని అందరం వెళ్ళిపోమమ్మా పరలోకం. అక్కడ మళ్ళీ మనకి టెస్ట్ ఉంటుంది. అక్కడ ఒక టెస్ట్ ఉంటుంది. 90 మందిలోనూ ఒక 5గురు 2 మంది, అది కూడా మరి ఖాళీ ఉండద్దా? అలాగని నువ్వు రక్షణ పడిపోయి నేను వెళ్ళిపోతాను అనుకోకు. ఎవరు వెళ్ళవు, జాగ్రత్త. ఆ రక్షణ పొంది వెళ్ళాలంటే నీకు కొన్ని నియమాలు పాటిస్తే వెళ్తావు. కాబట్టి నీటి బుడగ లాంటి నీ జీవితం, నీటి బుడగ లాంటి మన జీవితాలు ఎప్పుడు పేలిపోతాయో తెలియదు. మన డిసెంబర్లో వెళ్ళిపోను రా. ఈ చందనాలకి, ఈ బొమ్మనాలకి, బేదలకి, ఇవన్నిటికి ఉన్న అటు చీరలకి విసిరిసాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత జోల్ షాప్కి వెళ్ళిపోను రా, ముక్కలు కొట్టేశాడు.
ఇది 6 నెలలు గ్యారంటీ. దీనికి ఒకటి గ్యారంటీ ఎత్తాడు, దీనికి ఒకటి గ్యారంటీ ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి దీపం ఉండగానే ఆ సక్క పెట్టుకోవడం అంతే, యేసుక్రీస్తుని కలిగి ఉండు. ఇయాల ఇంట్లా రేపో మంట్ల, ఇయాల ఇంట్లా రేపో మంట్ల, ఏది నీది కాదే యేసయ్య తోడు నీకే. ఇయాల ఇంట్లా రేపు మంట్ల, ఇయాల ఇంట్లా రేపు మంట్ల, ఏది నీది కాదే యేసయ్య తోడు నీకే, ఏది నీది కాదే యేసయ్య తోడు నీకే. మంచిగున్నప్పుడు మంచి నీళ్ళు పర చచ్చనాక నిన్ను తాకబస్తరే, మంచిగున్నప్పుడు మంచి నీళ్ళు ఎవరు చచ్చనాక నిన్ను తాకబస్తరే. మనుషుల ప్రేమలు చూద్దాముందర యేసు ప్రేమలో చూద్దాము లేదు, మనుషుల ప్రేమలు చూద్దాముందర యేసు ప్రేమలో చూద్దాము లేదు. ఇయాల ఇంట్లా రేపు, ఇయాల ఇంట్లా రేపు మంట్ల, ఏది నీది కాదే యేసయ్య తోడు నీకే. మనుషుల ప్రేమలో స్వార్థం ఉంది, యేసయ్య ప్రేమలో జీవం ఉంది, ఆశీర్వాదం ఉంది. బతుకున్నప్పుడు ఏమా ఇద్దరికి రోజు తగులే, మారిపోవడం కొద్ది బాగోలేదురా. పల్లెటూరు భాష. ఇద్దరు ఉన్నప్పుడు అది చచ్చిపోద్ది, వెళ్ళిపోద్ది కదా, ఇది చచ్చిపోద్ది ఒక రోజు వెనక ముందు, అందరమే చేస్తాం. అప్పుడు ఏం చేయాలంటే ప్రజలు మెప్పించాలి. ప్రజలు మెప్పించాలంటే ఇప్పుడు ఎప్పుడో తెలిసి ఇది తెల్లారుజాము 4 గంటలకు వెళ్తుంది, ఎందుకంటే చుట్టాలందరూ అప్పుడే వస్తారు. అప్పుడు ఏడుతుంది అమ్మ, ఇదే నువ్వు ఎంత పని చేసావోలా పో బాయప్ప, రాత్రే వచ్చాను కోడిగుడ్లు ఇచ్చావు, కూరలే మా అయ్యగాడు చెప్పలేదు అప్పో. దీనికి చెప్పేసి వెళ్తుంది ప్రేమ, దీనికి చెప్పేసి వెళ్తుందా? ఈ ప్రేమలో స్వార్థం ఉంది, ఈ ప్రేమలో మోసం ఉంది. ఇది డమాబుస్ ప్రేమ. యేసయ్య ప్రేమ నిజమైన ప్రేమ. మంచిగున్నప్పుడు మంచి నీళ్ళు, చెప్పాను కదా మనం ఎలాంటి వాళ్ళు అంటే ఉదయాన్ని కొలాయిలు వచ్చినప్పుడు తెలిసిపోద్ది మన సంగతి. మంచిగున్నప్పుడు మంచి నీళ్ళు ఎవరు చచ్చనాక నిన్ను తాకబస్తరే, మంచిగున్నప్పుడు మంచి నీళ్ళు ఎవరు చచ్చనాక నిన్ను తాకబస్తరే. మనుషుల ప్రేమల స్వార్థం ఉందర యేసు ప్రేమలో స్వార్థం లేదు. ఇయాల ఇంట్లా రేపు మంట, ఇయాల ఇంట్లా రేపు మంట, ఏది నీది కాదే యేసయ్య తోడు నీకే, ఏది నీది కాదే యేసయ్య తోడు నీకే. తొడుగు చెప్పులకు గ్యారెంట్ ఉంది, జేబుల పెన్నుకు గ్యారెంట్ ఉంది. తొడుగు చెప్పులకు గ్యారెంట్ ఉంది, జేబుల పెన్నుకు గ్యారెంట్ ఉంది. గుండు చూదుకు గ్యారెంట్ ఉంది, ఈ గుండుకు గ్యారెంటీ లేదు. గుండు చూదుకు గ్యారెంట్ ఉంది, ఈ గుండుకు గ్యారెంటీ లేదు. ఇయాల ఇంట్లా రేపు మంటే, ఇయాల ఇంట్లా రేపు మంట, ఏది నీది కాదే యేసయ్య తోడు నీకే, ఏది నీది కాదే యేసయ్య తోడు నీకే. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప ఎండగా ఉంది. అన్నయ్య ఎండ తగినట్టు టెంట్లు వేయించాడు. ఎండ ఎలాగుంది తెలుసు బయట అమ్మ, అమ్మ ఎండ అంటే సలియట్ లేదు కదా, అన్నయ్య వేయించారు. కాబట్టి అందరూ ఒకసారి దగ్గరగా సపట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాబు ఏటు అనుకోకండి, కానీ ఇందులో తాగి తాగి దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఎవరు ఉన్నారా నాయన? ఎవరైనా ఉన్నారైతే? ఎందుకంటే మేము ఆ కోవలోకి వచ్చిన వాళ్ళమే. ఎలాగుండాలో తెలుసా? ఎందుకంటే దేవుడు ఆశీర్వదించాడు. పడిపోయిన రోడ్లు కొలిసాను, R&B వాళ్ళు మాకు ఇచ్చినట్టుగా కొలిసేవాళ్ళు. అమెరికా బాటిల్ నుండి GR వరకు తాగేసాం. మరి అందులో అమెరికా బాటిల్ తాగేవాళ్ళు మేము, ఎందుకంటే ఫుల్గా లాస్ట్ గేట్ లేకపోతే 10 రూపాయలకి 5 చెంబులు కళ్ళు తాగేసేవాళ్ళు. అదనమాట తాగి, ఎందుకంటే తాగకపోతే ఏదో సినిమాలో చూసి ఇలా పట్టుకొని లాగి
మా ఆవిడ ప్రార్థన, నా కూతురు ప్రార్థన వల్ల ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము. హల్లెలూయా. ఒకప్పుడు మామ నువ్వు వెళ్తేప్పుడు మంచి ఇంటి అన్నాడు, తాగిన తర్వాత అందరూ కంపు అని చెప్తాను వాళ్ళందరూ. కాబట్టి ఆడవారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు. అమ్మ మీరు ప్రార్థన చేయండి మాలాట వాళ్ళు ఎవరైనా, ఎందుకంటే దేవుడు మీకు గొప్ప శక్తి ఇచ్చాడు. సూర్యుల్లోనూ కంటి చూపుతో చంపేస్తారంటారు కదా, మీరు నిద్ర పెట్టగలరు, నిద్ర పుచ్చేయగలరు. సంసోన్ని నిద్ర పుచ్చింది, ఏలియాకి నిద్ర లేకుండా చేసింది. కానీ మీలో శక్తి ఏంటో ఉంది తెలుసా? ఎక్కడికైనా వెళ్దామంటే బాబు మొగాలు ఆలకించండి. ఎక్కడికైనా వెళ్దాం అన్నాం అనుకో, మరి ఎప్పుడు అంటులు దోమేద్దో, ఎప్పుడు వాళ్ళకి అలా పేసేద్దో తెలియదు. రెడీ అంటది షాపింగ్కి, ఎక్కడికైనా రెడీ అంటారు. ఆవిడికి బాగలేదా, ఒకవేళ రావడానికి ఉద్దేశం లేదు అన్నది అనుకో, నీరసం. దీనికి మాత్రం నువ్వు ఎక్కడ భయపడిపోయి హాస్పిటల్ తీసుకెళ్ళిపోకు, ఎందుకంటే అది అందులో దొరకదు. ఆవిడ రావాలనే రాదు. కాబట్టి ఇది శక్తి ఇచ్చాడు. సింహలాగా ఆవిడ పని చేయగలదు. కాబట్టి అమ్మ మీరు ప్రార్థన చేయండి, ఎందుకంటే మీ బిడ్డల కోసం, మీ భర్తల కోసం, మీ వారి కోసం, అందరి కోసం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మీ ప్రార్థన ఆలకిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ మాటలు ఎందుకు చెప్తానంటే మీకు ఆ శక్తి ఉన్నది, ఆ శక్తి ఉంది. తాగుబోతుని తిరిగిపోతుని అయినటువంటి దేవుడు నన్ను తాటి కళ్ళు తాగి తైతే కలాటోని పచ్చి గూళం తాగి పందోల పడితోని చోటు జై. తాటి కళ్ళు తాగి తైతే కలాటోని పచ్చి గూళం తాగి పందోల పడితో కాకాట ఆటోని పిల్లల కొట్టుని బాదారి నా బతుకు బాగు చేసినావు. అయ్యా ఓ యేసయ్యా, అయ్యా ఓ యేసయ్యా, ఎట్లా మర్చిపోదునే యేసు మర్చిపోయేటట్టునే, ఎట్లా మర్చిపోదునే యేసు మర్చిపోయేటట్టునే. అయ్యా ఓ యేసయ్యా. చిన్న మాట అంటే పడనోని మర్యాద గుండోని అప్పుల పాలై అందరూ తిడుతుంటే, అప్పుల పాలై అందరూ తిడుతుంటే, ఈ బ్రతుకు నా పొత్తు విసుమ తాగపోతే భయపడక నన్నావు, నా బాకి తీర్చినావు. అయ్యా ఓ యేసయ్యా, అయ్యా ఓ యేసయ్యా, ఎట్లా మర్చిపోదునే యేసు మర్చిపోయేటట్టునే. పాపం వల్ల వచ్చే జీతము ఆ రోజు నుండి ఈ రోజు వరకు నవంబర్ 7వ తారీఖు 2013 దేవుడు నా పిల్లల కన్నా ముందు నేనే రక్షణ పొందాను. హల్లెలూయా. అది చేస్తే కానీ తెల్లవారితే మరి షాపులు తెరిస్తే దొరకదని రాత్రి కొనుక్కొని ఉంచుకున్నాను, 4 బాటిల్ తల కింద ఎట్టుకున్నాను. జిఆర్ ఈ డబ్బులన్నీ అయిపోయినాయి, మరి జిఆర్కి వరకు వచ్చేది. నేను ఇంట్లో నా ఇల్లు కట్టినప్పుడు నా ఇల్లుకి 10 లక్షలు అయ్యింది. నేను వట్టల్లో ఉండి ఇల్లు కట్టాను, ఎంత పోతానో చూసుకోండి. విజయనగరం వస్తే అన్నయ్య గారు మారుతి వట్టలు అని ఉంటుంది, ఆ వట్టల్లో నేనుండి మారుతి ఇక్కడ ఉంటుందండి మన కోట దగ్గర, దానికి 12 లక్షలు అయిందమ్మా వట్టల బిల్లు. నా ఇల్లు 10 లక్షలు అయింది. ఎంత తాగం చూడండి. 100 మంది పెన్షన్ 3 గంటల నుండి స్టార్ట్ చేసేవారు తెల్లవారుజామున. కానీ దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు అనేక ప్రాంతాలకు దేవుడు వెళ్ళి సువార్త చెప్పడానికి ఆయన వాడుకుంటున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గోసు గంగడి గట్టి గొర్రెలు కాసేటోని ఎండిపోయిన రొట్టె ఎగిరెగర తిన్నోను, ఎండిపోయిన రొట్టె ఎగిరెగర తిన్నోను, మరి మీద కూర్చొని పలముచ్చిపోటోను, ఎన్నికలే నోడు కేసి కానిచ్చినావు. అయ్యా ఓ యేసయ్యా, అట్లా మర్చిపోదునే. నేను ఒక పార్టీ ఆఫీసులో ఉంటే ఒక 6 నెలలకి సైకిల్ కానీ దేవుణ్ణి వచ్చిన తర్వాత ప్రార్థన చేశాను. ప్రార్థన తండ్రి చిన్న కారు అంటే చిన్న ఇయ్యోన కారు ఇచ్చాడు. మనిషి ఆశాజీవి కదా, ఇంకా పెద్ద కారు అంటే ఇటుగా కారు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న మాట అంటే పడను అని అలాగ ఉండేవాడిని. అప్పుడు పాలైపోయింది. చచ్చిపోదామని అనుకున్నప్పుడు
నా భార్య బిడ్డల ప్రార్థన ఆలకించాడు. ఈరోజు ఇలాగుంచాడు. ఈరోజు ఏసీ కారుల్లో తిరుగుతున్నట్టు నా గొప్ప కాదు, నేను నమ్మిన నా ప్రభువు గొప్ప. హల్లెలూయా. కాబట్టి టైం మనకి లేదు కాబట్టి అన్నయ్య గారు ఇందాక నేను చూశాను, ఆయన అంత కఠినాత్ముడు అంటే కఠినాత్ముడు అంతే ఇంకోటి కాదు, ఇశ్రాయేలు ప్రభు పునకుడు. సొంత ఏరకోడికి నువ్వు 10 నిమిషాలే మాట్లాడాలని చెప్పినటువంటి మహానుభావుడు బాబు. కాబట్టి మనము టైం మెయింటైన్ చేయాలి. కాబట్టి ఎందుకంటే ఆ కరెక్ట్ ఉన్నది. నేను ఇందాక నేను అనుకుంటాను, ఇంక పక్కకు రాలేదు, ఈ మాటతో ముగించేస్తాను. ఎందుకంటే నానా యేసునా నానా యేసునా నాన్న నీ ఇంటికి నే దూరమై ఒక క్షణమైన నేను మరువలేనయా. నాన్న నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతుకలేనయా. బ్రతుకలేనయా, నీ బ్రతుకలేనయా, బ్రతుకలేనయా, నీ బ్రతుకలేనయా. నిన్ను విడిచి నేను బ్రతుకలేనయా, నిన్ను విడిచి నేను బ్రతుకలేనయా. నాన్న నాన్న నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతుకలేనయా. స్నేహితులే సొంతమనుకొని లోక సంపదలే శాశ్వతమని స్నేహితులే సొంతమనుకొని లోక సంపదలే శాశ్వతమని నీ చేయి విడిచితి, నీ తోడు మరచితి, నీ చేయి విడిచితి, నీ తోడు మరచితి. కరుణించి దరి చేర్చుమా, కరుణించి దరి చేర్చుమా. నాన్న నాన్న నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతుకలేనయా.
బ్రతుకలేనయా నానా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతుకలేనయా బ్రతుకలేనయా నీ బ్రతుకలేనయా బ్రతుకలేనయా నీ బ్రతుకలేనయా నిన్ను విడిచి నేను బ్రతుకలేనయా నిన్ను విడిచి నేను బ్రతుకలేనయా నిన్ను విడిచి నేను బ్రతుకలేనయా నిన్ను విడిచి నేను బ్రతుకలేనయా కొడుకులే కాదనుచు గృహమే సరసాలనుచు కోపించి వెళ్ళి తిని కూలివాడుగనైనా నీ ఇంట పని చేసే కనికరమే కోర్తిని కాదనకు నా తండ్రి దిక్కెవ్వరును లేరు క్షమించి బ్రోవు నాన్నా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ పాస్టర్ గారు. దేవునికి మాత్రమే సమస్త మహిమ కలుగును గాక. అలాగే మన ముందర కొంతమంది దైవజనులు కింద నుండి పోయారండి. దావీద్ గారు, నెహమ్యా పాస్టర్ గారు, తమ్ముడు థామస్ కూడా పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో యవనస్తులందరూ కూడా పైకి రండి. సేవకులు మాత్రమే ఆరాధన చేయాలని పాస్టర్ గారు తెలియపరిచారు కనుక మీరు సపోర్టర్స్గా ఉండాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. దైవజనులందరూ కూడా ఆరాధన చేస్తారు. యూత్ అందరూ కూడా మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వక ఆహ్వానం తెలియపరుస్తున్నాం. అందరం కూడా లేచి నుంచుందాం. ఈ సమయంలో ప్రభునామాన్ని స్తుతించి ఆరాధన. హల్లెలూయా ధవలావన్నుడా రత్నావన్నుడా సృష్టంతటిలోనా సుందరుడా ఈ సృష్టంతటిలోనా సుందరుడా ఆమేన్. చప్పట్లు కొట్టు ప్రభునామాన్ని మహిమపరుద్దాం అందరూ కలిసి. ఆమేన్. యేసువే ధవలావన్నుడా రత్నావన్నుడా ధవలావన్నుడా పాడదాం. రత్నావన్నుడా ధవలావన్నుడా రత్నావన్నుడా చెప్పాలి చెప్పాలి హృదయంతో. సృష్టంతటిలోన సుందరుడా సృష్టంతటిలోన సుందరుడా ఈ సృష్టంతటిలోన సుందరుడా సృష్టంతటిలోన సుందరుడా రాజా 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 నా యేసు రాజా 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 నా యేసు రాజా 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 పరలోక రాజా 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 పరలోక రాజా ఆమేన్. ఓహో ఆమేన్. ఆయన ముఖము మనోహరము. ఆ తేజమైన ముఖాన్ని చూస్తూ పరవశిస్తూ పాడదామా. ఆమేన్. గట్టి చప్పట్లు గట్టి చప్పట్లు. ఆమేన్. నీ ముఖము మనోహరమే నా యేసయ్యా నీ స్వరము మాధుర్యమే మనోహరమే
సుందరుడా సృష్టంతటిలో నా సుందరుడా సృష్టంతటిలో నా సుందరుడా రాజా 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 నా యేసు రాజా 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 నా యేసు రాజా 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 నా యేసు రాజా 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 పరలోక రాజా 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 నా యేసు రాజా అందరూ మోకరిద్దాం సావుకులందరూ మోకరిద్దాం రాజా 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 నా యేసు రాజా దైవజనులందరూ కూడా మోకరిద్దామండి దైవజనులు రాజా 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 నా యేసు రాజా 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 పరలోక రాజా 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 నా యేసు రాజా తో విస్తారమయున్నవి చెప్పాలి అవును ప్రభువా నీ సేవకుని ఎడల ప్రభువా ఎంతో విస్తారమయున్నవి ఒకసారి మా ఎడల నీకున్న తలంపులు అయ్యా ఎంతో విస్తారమయున్నవి సమీపించరాని తేజస్సులోన వసించు అమరుడవే అవును ప్రభువా నాయన దేవాది దేవా తేజస్సులోన వసించు అమరుడవే అందుకే రాజా 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 నా యేసు రాజా 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 నా యేసు రాజా 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 నా యేసు రాజా నీ ఆత్మ దిగవచ్చును కాక నీ శక్తి దిగవచ్చు ధవలవర్ణుడా రత్నవర్ణుడా అవును ప్రభువా రత్నవర్ణుడా సృష్టంతటిలోన సుందరుడా సృష్టంతటిలోన సుందరుడా నీలాంటి తండ్రి ఎవరున్నారయ్యా నీలాంటి ప్రేమను నే చూడలేదయా నీలాంటి తండ్రి మాకెవరున్నారయ్యా నీలాంటి ప్రేమను నే చూడలేదయా ఆరాధనా ఆరాధనా ఆరాధన అవును ప్రభువా మీలాంటి తండ్రి మాకెవరు లేరు నాయనా ఆరాధనా 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 నా యేసుకే తప్పు చేసి తప్పిపోతిని నీకు నేను దూరమైతిని నిన్ను విడిచి పారిపోతిని శత్రువుగా నిన్ను తలచితి తప్పు చేసి దూరమైతిని నీకు నేను దూరమైతిని నిన్ను విడిచి పారిపోతిని శత్రువి మాకెవరు నీలాంటి ప్రేమను చూడలేదయా నీలాంటి తండ్రి మాకెవరున్నారయ్యా నీలాంటి ప్రేమను అందుకే ఆరాధనా 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 నా యేసుకే ఆరాధనా ఆరాధనా
యేసుకే ఓ ఆరాధన 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 నా యేసుకే ఓ ఆరాధన ఆరాధిస్తావా? నీ ఉదయం పగలగొట్టుకుని ప్రభు సన్నిధిని ఆనందిస్తూ ఆయన పాదాలు తడుపుతావా? పరవశిస్తూ ఆరాధన ఆరాధన నా తండ్రి. మన యొక్క సన్నిధిలో మన జీవితాలు స్థిరపరిచే ఆయన మనం స్థిరపరిచే దేవుడు, ఆయన మనలను ఏదైనా బలపరిచే చేయగల దేవుడు, శక్తిమంతుడు. ఏమైనా చేయగల సామర్థ్యము కలిగిన దేవునికి మనమందరము కూడా హృదయపూర్వకంగా సన్నతిస్తాం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువా. హృదయపూర్వకముగా స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము, సమస్తము సాధ్యమే. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా 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 నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. నీకే నీకే సాధ్యము. నీకే నీకే సాధ్యము. ఒక్క నిమిషం మనందరం ఒక్కసారి హృదయపూర్వకంగా ఆనందం. యేసయ్యా యేసయ్యా నీకే. మన రెండు చేతులు ఆకాశంకి చాటు స్వరమెత్తి చెప్దామా? యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. మనమందరము కూడా అట్టి రీతిగా ఏకమిస్తుండగా మన మధ్యలో శామ్యూల్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. అందరం కూడా ఏకీపిస్తాం. వాక్యం కొరకు ప్రార్థన చేస్తుండగా అందరం కూడా ప్రార్థనలు ఏకీపిస్తాం. పరలోకమందున్న మా తండ్రిని నీకే వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. గడిచిన దినాలన్నీ మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. 19 సంవత్సరాలైనా మమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. మా సంఘాన్ని దీవించినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. ప్రతి ఒక్కరిని దీవించమని కోరుచున్నాను తండ్రి. అలాగే నా మా 20 సంవత్సరాలైనా మాకు అడుగుపెట్టినందుకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. మార్నింగ్ జరిగిన మీటింగ్లోనే మీరు జయకరంగా జరిపించినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను.
దైవజనులు నాయన ఇప్పుడు వాక్యము చెప్తున్న మీరు దీవించమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఆ వాక్యం మా హృదయాల్లో ఫలించే భాగ్యం మాకు దయచేస్తారని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆ వాక్యం ఫలించే భాగ్యం దయచేస్తారని నమ్ముచున్నాను. ఇప్పటి వరకు చేసిన ఆరాధనలో మీరు తోడు నీడగా అండగొన్నందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా జరిగే మీటింగ్లో మీరు తోడుగా ఉండమని కోరుచున్నాను. ఈ మీటింగ్ని జయకరంగా జరిగించమని కోరుచున్నాను. దైవజనులను దీవించమని కోరుచున్నాను. వాక్యాన్ని మాకు అర్థమయ్యే రీతిలో చెప్పే భాగ్యం దయచేయమని కోరుచున్నాను. అలాగే నన్ను చిన్న ప్రార్థన నీ పాస్తాన్ని చేసుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇది కేవలం మన గొప్పతనం ఏం కాదు, కానీ దేవుని కృపే. చాలామంది చాలా పాటలు పాడి దేవుని మహింపరుస్తున్నారు. ముఖ్యంగా మరి నెల్లూరు నుంచి, నెల్లిమర్ల ప్రాంతం నుంచి తమ్ముడు ఆనందపాల్ పెట్ట కొంచెము ఆ జిల్లాకి ఇచ్చిన ధన్యత ఏంటో మరి తెలియదు. ఆ శ్రీకాకుళం జిల్లాకి ఇచ్చినటువంటి స్వరం ఏంటో మరి తెలియదు. దేవునికి స్తోత్రం. ఏమండి, భారతదేశం మీద ప్రపంచము దేశములో ఎక్కడ ఉన్నా శ్రీకాకుళం భాష పోల్చరా? నిజం చెప్పండి. ఏటో మరి ఆ యొక్క అరుచో నాకు తెలియదు. ఎక్కడికి వెళ్ళి నేను మామూలుగా చక్కగా మాట్లాడదాం అనుకుంటాను, కానీ అక్కడ కూడా మీది మనూరేనా అంటాడు. 115వ సంకీర్తన త్వరగా ముగించాలని నేను ఆశపడుతున్నాను. దయచేసి సహకరించి 115వ సంకీర్తన 11, 12, 13 చదువుకుందాం. దేవుని యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మికయుంచుడి. ఆయన వారికి సహాయమును వారికి కేడమును. దేవుడు మమ్మను మర్చిపోలేదు. ఆయన మమ్మను ఆశీర్వదించెను. ఆయన ఇశ్రాయేలులందరిని ఆశీర్వదించెను. అహరోను వంశస్థులందరిని ఆశీర్వదించెను. పిల్లలనేమి పెద్దలనేమి దేవుడి యందలి భయభక్తులు గల వారందరినీ ఆయన ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. 2 చేతులతో హల్లెలూయా. దీవించబడిన విధము ఇదే. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ కూర్చున్న సేవకులకు చాలామందికి నేను చెప్పాలని నాకు ఆశ అయితే లేదు. నేను థామస్కి చెప్పాను. థామస్ చెప్పండి డాడీ అని చెప్పాడు. తర్వాత శ్యాంబాబు దగ్గరికి వచ్చాను. శ్యాంబాబు దగ్గర నేను వినాలని. శ్యాంబాబు దగ్గరికి వచ్చిన తర్వాత ఇక అలాగా యెహోషువ దగ్గరికి వచ్చాను. ఇక అలాగా తిరిగేశాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ కూర్చున్న వారికి ఒక శుభవార్త. దేవుడు అందులో భయభక్తులు కలిగిన వారికి, చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు, సేవకులకు వరకు అందరినీ ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన కోరిన కోరిక ఏంటో తెలుసా? భయభక్తులు కలిగి దేవుని యొద్దకి రావాలి. భయభక్తులు కలిగి దేవుని వాక్యము వినాలి. భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో జీవించాలి. ఈ భయభక్తులు కలిగి జీవించిన వారికి ఏంటి కలుగుతుందంటే, నిజముగా భర్త అంటే భార్యకి భయం ఉంటే ఈ కోర్టులో కేసులుండవు, కేసుల్లో తిరిగే అవసరం లేదు. ఆ భయము లేకే, ఆ భక్తి లేకే నిజముగా ఈరోజు ఎక్కడ ఖాళీ లేకుండా కేసులు ఉన్నారు. కేసులు కొన్ని వేల ఉన్నాయి, వేలు ఉన్నాయి. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండడానికి ఈరోజు యేసుక్రీస్తు వార్త సేవస్థంగా దైవజనుడు చెప్తున్నాడు. గో నా బిడ్డలారా, జీవము గల దేవుని సేవకుడుగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? కుమార్తెలారా, కుమారులారా, మీ పిల్లలు దీవించబడాలంటే, సేవకులు దీవించబడాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన మీకు కేడముగా ఉంటాడు, మీకు ఆదరణకర్తగా ఉంటాడు, మీకు ఆలోచన ఇచ్చే దేవుడుగా ఉంటాడు, మీకు పోషించే దేవుడుగా ఉంటాడు, మీ పిల్లలతో మీతో ప్రీతిగా మాట్లాడే దేవుడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చాలామందికి భార్య భర్తలు గొడవలు, చిన్న గొడవలు అయితే పెద్ద విధంలోకి వెళ్ళిపోతుంటారు. దానికి కారణం ఏంటంటే కేవలము భయము భక్తి లేకే. దేవుని సన్నిధికి రావడం ఎంత ముఖ్యమో, భయభక్తులు కలిగి జీవించడం ఎంత ముఖ్యమో, దేవునితో సావాసం చేయడం ఎంత ముఖ్యమో, కుటుంబంలో అందరితో సావాసం చేసే విధముగా ఉండడం అంత ముఖ్యము. దేవునికి స్తోత్రం. సహవాసం లేకపోతే కుటుంబంలో శాంతి సమాధానము చెప్పాలా? కుటుంబంలో శాంతి సమాధానము
ఉండదు. శాంతి సమాధానం కావాలంటే దేవుడితో సావాసం కలిగిన వారుగా ఉండి భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చెప్తున్న మాట, ఆ భయభక్తులు కలిగిన వారిలో ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము యొక్క జీవితం ఎలాంటిదంటే చాలా ఉన్నతమైనటువంటి జీవితం. ఆ జీవితం జీవించినటువంటి ఆయన పరిస్థితి ఎలాగ మారిందంటే, ఒక్కసారి ప్రభువు చెప్పిన మాటకి విరోధముగా వెళ్ళి ఆయన ఆలోచనలన్నీ తారుమారైపోయినాయి. మనం చాలాసార్లు భక్తిగా ఉంటామనుకుంటాం, ప్రార్థన పూర్వకంగా జీవించాలనుకుంటాం, దేవుడు సన్నిధిలో వాడబడాలనుకుంటాం, నేను ఈ ఊర్లో వాళ్ళందరికంటే గొప్పగా అవ్వాలనుకుంటాం, లేకపోతే మా పిల్లలు మంచి చదువులు చదవాలనుకుంటాం, మంచి ఉన్నతమైన ఉద్యోగం సంపాదించుకోవాలనుకుంటాం, ధన సంపదలుగా ఉండాలనుకుంటాం. అయితే దేవుడు చిత్తము లేకుండా మనుషుడు ఏది ముట్టుకోలేడు, ఏది పొందుకోలేడు, పొందుకున్నది అనుభవించలేడు. దేవునికి స్తోత్రం. అనుభవించాలన్నా పొందుకోవాలన్నా దేవుని యొక్క మహాకృప వచ్చి తీరాలంతే. ఈరోజు ఇక్కడ చెప్తున్నా, నేను పెద్ద జ్ఞానవంతుని కాదు, పెద్ద చదువుకున్న వ్యక్తిని కాదు, లేకపోతే అన్నీ తెలిసిన వ్యక్తిని కాదు. నా ముందు కానీ నా వెనక కానీ నా కుటుంబంలో ఎవరు చదువుకున్న వారు లేరు. మా ఇంటిలో ఉన్నటువంటి వారు ఎవరు క్రైస్తవులు కారు, ఎవరు సేవకులు కారు. అయితే ఎవరిని బట్టి ఈ స్థానము వచ్చిందంటే జీవము గల దేవుని యొక్క కృపను బట్టే ఈ స్థానం వచ్చింది. ఈ స్థానం వచ్చిందని గర్వించట్లేదండి. మనందరము ఒక కుటుంబం. మన కుటుంబం బాగుండడము ఎంత ముఖ్యమో, మన దేశంలో ఉన్న కుటుంబాలు కూడా అంత మంచిగా ఉండడము చాలా ముఖ్యము. మన దేశము క్షేమముగా ఉండాలన్నా, మన దేశము సస్యశ్యామలంగా ఉండాలన్నా, మన దేశంలో రైతులు చక్కని పంటలు పండించేవారుగా ఉండాలన్నా, క్రైస్తవులైన మనము ప్రభు సన్నిధిలో నిజముగా ప్రార్థన చేస్తే చాలా 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 మంచి శ్రేష్టమైన పంటలు పండే కృప దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ధనము ఎంత ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎంత వెండి బంగారులున్నా, ఎన్ని మేడల మిద్దులున్నా, ఎన్ని ఆస్తిపాస్తులున్నా, పంట లేకపోతే చెప్పట్లేదు ఎవరు డబ్బు తినలేరండి. అందుకే రాత్రికాల సమయంలో భయభక్తులు కలిగి క్రైస్తవులారా, దేవుని సేవకులారా, ఆ మోకరించి ప్రార్థన చేయడానికి కారణం ఏంటో తెలుసా? ఆ రోజు మోసే ప్రార్థన చేసినప్పుడు, అహరోను ప్రార్థన చేసినప్పుడు, చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో మోకరించి ప్రార్థన చేస్తున్న సమయంలో ఏ తెగులైతే వారిని హతమార్చాలని చూసిందో, ఏ తెగులైతే ఆ భూమి ఆ నోరు తెరిచి ఆ ప్రజలను హతమార్చడానికి చూసిందో, అదే ప్రజల మధ్య, చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య దైవజనుడు మోకరించి ప్రార్థన చేస్తున్న సమయంలో ఏ తెగులైతే చంపాలనుకున్నదో, ఏ భూమి అయితే నోరు తెరిచి హతమార్చాలనుకున్నదో, దైవజనుడు ప్రార్థన ఆ స్థలములో ఉన్న ప్రజలందరికీ రక్షించిన దేవునికి స్తోత్రం. ఈరోజు కుటుంబాలకు రక్షణ కావాలంటే, నీ భర్తకి రక్షణ కావాలంటే, నీ పిల్లలకు విడుదల కావాలంటే, పాపము నుంచి విముక్తి కావాలంటే, అలవాట్ల నుంచి విముక్తి కావాలంటే, అప్పుల సమస్యల నుంచి విముక్తి కావాలంటే, క్రైస్తవ జనాంగమా, దేవుని సేవకులారా, దేవునికి మహిమకరముగా బ్రతుకుతున్న కుటుంబాలారా, ఇంత చక్కని పాటలు పాడుతున్నారే, ఇంత చక్కని వాక్యాలు వింటున్నారే, ఈ వాక్యాలు మీరు ఏం చేస్తున్నారు? వాక్యానుసారంగా జీవించిన వారుగా ఉంటే మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి దారిద్రత నా దేవుడు వాటి నుంచి మనల్ని విడుదలస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే మనల్ని ఆశీర్వదించకుండా ఆయన మానడు, మర్చిపోడు. నీవు మర్చిపోవచ్చు, ప్రార్థనకు వస్తానని చెప్పి మర్చిపోయి రాకపోవచ్చు, దేవునికి ఏదైనా ఇస్తానని చెప్పి నీ మర్చిపోవచ్చు, లేకపోతే ఇంకొకటి చేస్తేనని చెప్పి మర్చిపోవచ్చు. కానీ దేవుడిలో చెప్తున్నాడు, నేను నిన్ను మర్చిపోలేదు నా కుమార్తె. నేను ఆశీర్వదించకుండా మానను, నేను దీవించకుండా మానను, నిన్ను స్వస్థపరచకుండా మానను, నీ కుటుంబాన్ని అనేక జనములకు అప్పించే విధంగా చేస్తానని మాట ఇచ్చాను. అది ఖచ్చితంగా నెరవేరుస్తాను. నమ్మితే రెండు చేతులతో దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది లేదా? దేవుడు ఏం చెప్పాడు? నేను మిమ్మల్ని మనం మర్చిపోతుంటాం. ఉదయం దేంతో ఎన్నవుతుందంటే నేను మర్చిపోయిన పాస్టర్ గారు అని చెప్తారు. అప్పిత్తు మర్చిపోరులండి, డబ్బులు అప్పిత్తు మర్చిపోరు, ఏదైనా ఎవరికి ఇస్తే మర్చిపోరు. కానీ దేవుడు సన్నిధిలోకి వచ్చిన బిడ్డలారా, దేవుడు ఆశీర్వదించిన మాట మర్చిపోకండి. దేవునికి స్తోత్రం. ఆయన ఎందుకు ఆశీర్వదిస్తాడు, ఎలా ఆశీర్వదిస్తాడు, ఎప్పుడు ఆశీర్వదిస్తాడు, ఎందుకు ఆశీర్వదిస్తాడు అనుకుంటే
ఆదికాండం 17వ అధ్యాయం. ఆదికాండం 17వ అధ్యాయం 12-13 చదవనమ్మా. ఆదికాండము 17 12-13. కాదు ఒకళ్ళు బాగా చదవండి. ఆదికాండము 17వ అధ్యాయము 17 అమ్మ చదువమ్మ 10. అప్పుడు అబ్రహాము సాగిలపడినవి ఏటమ్మా 100 ఏండ్లు వాడికి సంతానము కలుగునా అమ్మా 90 ఏండ్ల సారా కనునా అని మనసులో ఇంతటి భక్తుడు ఏమైపోయాడు ఒకసారి మనసులో అనుకుంటాడు 90 ఏళ్ళ సంవత్సరాలు కలిగినటువంటి సారా సంతానం కంటదా, నేను 100 సంవత్సరాలు ఉన్నవాడు నాకు సంతానం కలుగుతుందా అని మనసులో అనుకోండి. మీరు కూడా చాలాసార్లు ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాలు దేవుడి మందిలోకి వెళ్తున్నాను, నేను ఒక కారు కొనుక్కోగలనా, ఒక ఇల్లు కట్టించుకోగలనా, ఈ మహానగరంలో ఇన్ని సంవత్సరాలు బట్టి ఉన్నాను, నేను ఏదైనా సాధించుకోగలనా అని మీరు అనుకుంటున్నారు. అయితే సాధించగల శక్తిమంతుడు నేను నీవు ఆరాధిస్తున్నాము. దేవునికి స్తోత్రం. ఇది చేయాలని నీవు అనుకుంటే చేయగల శక్తిమంతుడు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు చెప్పండి పక్క వాళ్ళకి. మన మధ్యలో పక్కట్లో గట్టిగా పక్క వాళ్ళకి చెప్పండి, గట్టిగా గిల్లి చెప్పండి. వాళ్ళు భయభక్తులు కలిగిన వారు, అంతటి దేవుడితో ముఖాముఖిగా మాట్లాడిన వారు, దేవుడు చెప్తుంటే విన్న అబ్రహాము ఇప్పుడు చెప్తున్న మాట, నేను ఎలా కంటాను, నా యొక్క శరీరము మృతతుల్యమైపోయింది, నేను బలహీనుడైపోయాను, నాకున్నటువంటి పరిస్థితులన్నీ 99 సంవత్సరాలు అయిపోయింది, నా భార్య 90 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఆ భార్య ఎలా కంటాది, నేను ఎలాగ పిల్లల కంటా, నేను ఎలాగా ఆమెతో కాపురం చేస్తానని ఆయన అనుకుంటే జీవము గల దేవుడు ఏం చేశాడంటే ఇంకొక సంవత్సరం పెంచాడంటే దేవునికి స్తోత్రం. ఇంకొక సంవత్సరం 100 సంవత్సరాలు పెంచాడు దేవునికి స్తోత్రం. ఇదిగో నీవెన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని వారాలు దేవునికి తృణీకరించి బిడ్డగా, దేవుని మీద ఆధారపడి లేకుండా ఉండే బిడ్డగా, దేవుని ఆశ్రయించిన బిడ్డగా ఉంటే అన్ని రోజులు నీకు నిజముగా నీవు అనుకున్నట్టు జరగదు. ఎన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నావో కానీ ఆ పనులు జరగలేదు. ఈరోజు ఈ కార్యము నా దేవుడు చేస్తాడని విశ్వాసం ఉంటే ఖచ్చితంగా నీవు అనుకున్నట్టు నా దేవుడు చేయగల శక్తిమంతుడు. నమ్మితే గట్టిగా సపడకూడదా? మరొకసారి చదవండి మాట, మరొకసారి చదవండి. అప్పుడు అబ్రహాము సాగిలపడినవి సాగిలపడినవి 100 ఏండ్ల వానికి, చూడండి సాగిలపడి ఏం చేసినట 100 ఏండ్ల వానికి ఏమయ్యాడట? నవ్వాడు. నవ్వడం అంటే ఏంటి? నీవు చేస్తావేటి, నీవు ఇస్తావేటి, నీ వాళ్ళు అవుతుందేటి, నీ వాళ్ళు జరుగుతుందేటి? చెప్పట్లేదు, ఎవరు చెప్పట్లేదు. నీ వల్ల నవ్వడం అంటే ఎటకారం. మనసులో ఏమనుకున్నట్ట? నీ వల్ల మధుగారు అంతే. అలా అనుకుంటే ఏమవుతుంది మరి? మనుషులకు మనుషుడే వెళ్ళవయ్యా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా ఇంట్లో నా పరిస్థితులు ఉన్నాయి కదా, నేను చూసుకుంటాను అని అన్నాడు అనుకో. మీరేడు చూసుకుంటారు? మీరు చూసుకుంటారా అంటే ఎలాగుంటుంది ఆయన దగ్గరికి వచ్చి? అలాగంటే ఎలాగుంటుంది చెప్పండి, మీరే చెప్పండి అమ్మా బాబు, మీరు చెప్పండి ఏమొచ్చేది చెప్పండి. ఎమ్మెల్యే గారు ఎంత వచ్చేది? బయటికి పంపితే ఆడికి ముందు గేటు బయటికి పంపించి రా అంటాడు. దేవుడికి స్తోత్రం. మనుషుడు అర్థం చేసుకునేటువంటి పరిస్థితిలో అబ్రహాము నవ్వుతున్నాడు. ఈ 100 సంవత్సరాల్లో నాకు ఒక కుమారుడు ఇస్తానని చెప్పినటువంటి నీవు ఇప్పుడు పుడతాడంటే నేను ఎలాగ నమ్మాలని మనస్సులో నవ్వుకుంటే దేవుడు చూస్తున్న దేవుడికి స్తోత్రం. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న బిడ్డలారా, దేవుడు ప్రతి స్థలం మీద ఆయన కన్నులు ఉన్నాయి,
అవి మంచివారిని చెడ్డవారిని చూస్తున్నాయి. మంచివారెవరో చెడ్డవారెవరో దేవుడికి తెలుసు. నిజంగా నీ భార్య సంగతి నీకు తెలియకపోవచ్చు, భర్తకి, లేకపోతే భర్త సంగతి భార్యకు తెలియకపోవచ్చు, పిల్లల సంగతి తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, సేవకుడి సంగతి సంఘానికి తెలియకపోవచ్చు, సంఘం సంగతి నాకు తెలియకపోవచ్చు. కానీ నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తకి నీకు కలిగిన సమస్తము తెలుసు. దేవునికి స్తోత్రం. నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను దీవించాలని ఆయన ఆశతో ఎదురు చూస్తున్నాడు. అయితే ఆయన కోరినది ఏంటో తెలుసా? సహోదరుడా, సహోదరి, నేను నీ దగ్గర కోరుకున్నది వెండి బంగారం నాకు అవసరం లేదు. భూమి నిండా భూమిని నింపింది నేనే. భూమి లోపల వెండి బంగారం ఇనుము ఇత్తడి సర్వము నేను దాన్ని కలుగు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. రెండు చేతులు చెప్పలేదు ఎవరు? నీలమైపోతానరా చెప్పొద్దని ఆపేమంటారా? దేవుడికి స్తోత్రం. చూడండి, ఇప్పుడు ఈ కుర్చీలు అన్ని తీసేస్తే ఇక్కడ ఏముంటుంది? ఖాళీ స్థలం ఉంటుంది. కుర్చీలు వేస్తే అందం వచ్చిందా? కుర్చీలు లేకుంటుంటే అందం వస్తుందా? వేస్తే అందం వస్తుంది. కుర్చీలు వేసిన తర్వాత మనుషులు లేకుంటే ఉంటే అందం వస్తుందా? మనుషులు ఉంటే అందం వస్తుందా? అబ్బా సూపర్ అండి బాబు. బాగా చప్పట్లు కొన్ని గట్టిగా. బాగా తెలివైన బాబు. వీళ్ళకి మంచి సేకరణ కొన్ని చెప్తాను మీకు. నిజంగా ఎంత బాగా చెప్పేస్తానండి బాబు. వెంటనే చెప్పేస్తాను, వెంటనే జాంకకుండా చెప్పేస్తాను. ఏడమ్మా మరి ఏటు ఆ సమస్యకు వచ్చింది లేటి చిన్న క్వశ్చన్లా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ క్వశ్చన్లకి ఎంత బాగా సమాధానం చెప్తాను కదా. మరి ఆయన కూడా నీ ఇంటిని ఖాళీ ఉంచాడని నువ్వు అనుకోక. ఖాళీగా ఉన్న ఇంటిని సమృద్ధితో నింపుతాడు. నమ్ముతారా? నమ్మట్లేదా? ఎంతమంది నమ్ముతున్నారు? నిజం చెప్పండి, మనస్ఫూర్తి గుండె మీద చేసి చెప్పండి. నింపుతాడు నింపుడా? నింపుతాడని ఆశ ఉంటే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. సప్పట్లకు దేవునికి స్తోత్రం. అదండి దేవుడు చెప్పిన మాట తెలుసా? ఇదిగో నేను ఇస్తానని నమ్మావు గనక, నేను చేస్తానని నమ్మావు గనక, నేను మర్చిపోనని నమ్మావు గనక, నేను ఇస్తాననే మాట నీవు నమ్మినందుకు నేను ఖచ్చితంగా చేస్తాను. ఎందుకో తెలుసా? నీ నమ్మకత్వము నాకు చాలా బలమైనదట. నమ్మకత్వం అట చాలా బలమైనదండి. ఒక వ్యక్తిని నమ్మితేనే అంత బలమని మనం అనుకుంటాం. ఆయన చెప్పాడంటే అయిపోద్దని మనం వెళ్ళిపోతుంటాం. కానీ దేవుడే చెప్తున్నాడు, నా కుమార కుమార్తె, నేను ఆశీర్వదించలేదని నీవు అనుకోక, నిన్ను ఆశీర్వదిస్తానని మాట ఇస్తున్నాను. నిన్నెప్పుడు మర్చిపోను. ఎవరెవరికి మర్చిపోడట? చిన్నపిల్లల కానించి పెద్దోళ్ళ వరకు, సేవకుల నుంచి ప్రవక్తల వరకు, కోటేశ్వరుల నుంచి పేదల వరకు, రోగి నుంచి ఆరోగ్యం వరకు, అందంగా నుంచి అందం లేని వరకు, తెల్లగా ఉన్నవారి నుంచి నల్లగా ఉన్నవారి కొరకు, పొట్టిగా ఉన్నవారి పొడవుగా ఉన్నవారి అందరి కొరకు ఆయన చూస్తాడు. ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో వారికి ఇస్తాడు. ఇవ్వవలసినది ఆయన అయితే తీసుకోవలసింది వారు ఎలాగుండాలట? భయభక్తులు కలిగి. చెప్పాలి. ఒక అధికారి దగ్గరికి వెళ్తే ఇలా చేతులు ఉంచి ఇలా వెళ్తాం. ఈ ప్రాంతంలో జాన్ లాప్స్ గారు వచ్చారండి. అంతా అలా పరామర్శించుకు వచ్చారు. మేము అక్కడ ఉన్నాం. అక్కడ ఉంటే మా దగ్గరికి వచ్చారు. పరామర్శ ఉందా అన్నాడు. అయిపోతాయా అన్నాను. అయితే 1 గంటకి చేస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు. ఇదిగో ఎక్కడి నుంచి ఆ చివరి వరకు బాగు చేయన్నాడు. అంతే. నేను ఎందుకు బాగు చేస్తానంటే ఏం చేస్తాను ఇక్కడ కార్యక్రమం? అయ్యా ఇక్కడ కాదు, అంత దూరమైనా చేసేస్తామయ్యా, మా వాళ్ళు అందరూ వస్తారు, చేయించేస్తున్నాను. దేవుడికి స్తోత్రం. ఓకే ఓకే ఓకే. ఏమండి, ఒక అధికారి ఒక దైవజనుడికి చెప్పినప్పుడు ఆ దైవజనుడు మనుషులకి దేవునికి మధ్యవర్తిగా ఉన్న దైవజనుడు ఒక అధికారికి లోబడడానికి కారణం ఏంటో తెలుసా? వాక్యం చెప్తుంది, నీ అధికారికి నీవు లోబడాలి.
నువ్వు లోబడితే ఎంతటి వ్యక్తి అయినా అంతే. అంతవరకు పొయ్యి తీసామని చెప్పేసి కర్రను తీస్తారు. ఇప్పుడు ఏం అయిపోయింది, ఒకసారి మళ్ళీ పొయ్యిలో కర్రలు పెట్టేసుకున్నారు, మళ్ళీ మంటలు పెట్టేసుకున్నారు, హ్యాపీగా వంట చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బిడ్డలారా, మీరు అనుకుంటారు పాస్టర్ గారు అన్ని సమకూర్తే మీరు వచ్చి కూర్చోడం గొప్పతనం కాదు, అన్ని వండితే తినడం గొప్పతనం కాదు. దీనికి వెనక చాలా భారం ఉన్నది, చాలా బాధ్యత ఉన్నది, చాలా చాలా కష్టం ఉన్నది. ఆ కష్టానికి ఇష్టపడిన దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను మిమ్మల్ని ఆశీర్వదించుకుంటా, నేను మర్చిపోను, మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించుకుంటా, మర్చిపోను. నీ మోకాలు మర్చిపోలేదు, నీవు కాచిన కన్నీళ్ళు మర్చిపోలేదు, నీవు చేసిన ఉపవాసం మర్చిపోలేదు, నీవు రాత్రి పగలనుకుండగా నా బిడ్డల కొరకు రోధించిన రోదన కూడా నేను మర్చిపోలేదు. వారిని నేను ఆశీర్వదిస్తానని మాట ఇచ్చింది ఎవరు? చెప్పట్లేదు, దేవుడు చెప్తున్నాడు, నేను చెప్తున్నా. దేవుడే చెప్తున్నాడు, ఆశీర్వదించకుండా మానను. మరొకసారి మార్చదు, ఒక్కసారి 12 వచ్చినము 115 12 అమ్మా 115 12. దేవుడు మమ్మును మర్చిపోలేదు. చెప్పండి, మీరు చెప్పండి, చెప్పండి, చెప్పండి పక్కలకి. ఏటిస్తానని చెప్పాడు ఆయన? ఆశీర్వాదం. ఉద్యోగం ఇస్తానని చెప్తున్నాడు, వ్యాపారం అభివృద్ధి పరుస్తానని చెప్తున్నాడు, సంఘాలు దీవిస్తానని చెప్తున్నాడు, నీకు అనారోగ్యం ఉంటే అనారోగ్యం బాగు చేస్తానని చెప్తున్నాడు, నీ పిల్లలకు మార్పు లేకపోతే మార్పు ఇస్తానని చెప్తున్నాడు, నీకు కలిగినటువంటి సమస్యలుంటే సమస్యలకి మార్పు నా దేవుడు ఇవ్వబోతున్నాడు. అయితే నీవు కూడా అబ్రహాము లాంటి విశ్వాసము ఉండకూడదు. ఆయన విశ్వాసులకు తండ్రి, విశ్వాసానికి పునాది. అంతటి పునాది కలిగినటువంటి ఆ భక్తుడు ఒక్కసారి ఆయనకి జరిగిన సిచ్యువేషన్ బట్టి ఆయన ప్రజలందరికీ సువార్త ప్రకటించడానికి, ఈ ప్రజలందరికీ అలాంటి వాక్యము వినిపించడానికి జీవము గల దేవుని యొక్క సన్నిధిలో ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నటువంటి అబ్రహాము ఏమనుకుంటున్నాడు? 100 సంవత్సరాల తరువాత నాకెలాగా గర్భము ఏటి సిగ్నల్ టైం అయిపోతుంది, ఎలాగ కొడుకు ఏడబాబు ఏం పొరతలేదు. దేవునికి స్తోత్రం. ఆయన అందుకే సెంటిమెంట్లుగా చెప్తాడు, ఎప్పుడు నీవు మనసులో కూడా నన్ను చిన్న చూపు చూడొద్దు. కన్న తండ్రికి చిన్న చూపు చూస్తారు చాలామంది. నీవు చూసావులా, నీవు ఇచ్చావులా, నీవు చేసావులా పెళ్ళి, నీవు చదివించావులా చదువు, నువ్వు కొన్నావులా సెల్లు, నువ్వు ఇచ్చావులా ఇల్లు, నువ్వు చేసావులా అంటారంటరా. తండ్రికి ఎలాగంటారండి? ఏటి రాజుగారు చెప్పండి అంటారంటరా. ఏటిచ్చావు మాకేటిచ్చావంటే, ఒరే బాబు నీకు జన్మనివ్వడమే గొప్ప ధనవరా బాబు, నీకు జన్మ భూమి మీద నీకు జన్మనివ్వడమే తండ్రి ఇచ్చిన ఆస్తి. పెంచడం ఒక గొప్పతనం కాదు, భూమి మీద జన్మనివ్వడం ఒక గొప్పతనం. దేవునికి స్తోత్రం. చప్పట్లు లేవు అసలు, చప్పగైపోనరు. నేను చప్పగైపోతానంటే మీరు చప్పగైపోతారు. దేవునికి స్తోత్రం. రాత్రి పగలు నిద్ర లేకుండా, నిప్పులు లేకుండా, తిండి లేకుండా, తిప్పలు లేకుండా ప్రభువు యొక్క దాసుడిగా చెప్తున్నాను, ఇవన్నీ నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చినవి కాదు, ఎక్కడ నేర్చుకునేవి కాదండి. ఆయన చెప్తున్నాడు, ఏ కుర్రలా నువ్వు ప్రకటించు, నేను చేస్తాను. వారికి నమ్మకం పుట్టే విధముగానే ప్రకటించు. వారు నమ్మితే నేను ఆ కార్యము చేస్తాను. ఆమేన్. చెప్పండి. వారు నమ్మితే నేను ఆ కార్యము చెప్పండి పక్కలకి. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము నమ్మినట్లయితే మనము ఏ కార్యము జరగాలనుకుంటున్నావో, ఏ అద్భుతం జరగాలనుకుంటున్నావో, ఏ విషయంలో నీవు బాధపడి ఈ స్థలానికి వచ్చావో, ఈ కార్యము జరగలేదని, ఈ ఇల్లు కడతానని అనుకున్నావు, కట్టుకోలేకపోయావు, భర్త మారుతుంది అనుకున్నావు, మారలేదు, 2025లో మారలేదు, నీ పిల్లకి పెళ్ళి అవ్వలేదని బాధ ఉన్నది, నీ కొడుకు పెళ్ళి అవ్వలేదని బాధ ఉన్నది, నీ పిల్లల జీవితాలు దేవుడు, నా దేవుడు ఆశీర్వదిస్తున్న మాట ఆయన మరిచిపోలేదు. దేవునికి స్తోత్రం. చెప్పడం గట్టిగా చప్పట్లేవు అసలు. ఆయన ఆశీర్వదిస్తున్న మాట, స్వస్థపరుస్తున్న మాట,
వివాహం చేస్తారన్నమాట, ఉద్యోగం ఇస్తారన్నమాట, ఇల్లు ఇస్తారన్నమాట, సంఘాలు అభివృద్ధి చేస్తారన్నమాట, నీ పిల్లల జీవితంలో కడతారన్నమాట, మీ సేవకుడి జీవితంలో అద్భుతాలు జరిగిస్తారన్నమాట. ఈ నోటి మాట నెరవేరుస్తున్నమాట. ఆయన మర్చిపోలేదు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఎక్కడున్నా, ఏ స్థలమునున్నా, ప్రభువు దాసుడుగా మీ కుటుంబాల్లో, మీ పిల్లల్లో, మీ వ్యాపారంలో, మీ చేతి పనుల్లో, మీ ఉద్యోగంలో, మీ చదువులో, మీ ఇంటిలో, మీ ఆస్తిలో, మీ భూమిలో, మీరు చేసే ప్రతి పంటలో నా దేవుడు ఆశీర్వదిస్తానని మాటిస్తున్నాడు. నేను కాదు మాటిచ్చేది, నా దేవుడే మాటిస్తున్నాడు. ఆ మాట మీద నీకు నమ్మకం ఉంటే, ఆ మాట మీద నీకు నమ్మకం ఉంటే నీ కుటుంబంలో ఉన్న శోధన తొలగబోతుంది, నీ ఇంటిలో ఉన్న శోధన తొలగబోతుంది, నీ అప్పు సమస్య తొలగబోతుంది, నీ ఆర్థిక సమస్యలు తొలగబోతున్నాయి. ఎన్నో సమస్యల నుంచి గర్భఫలం రాలేదని బాధపడుతున్న నీకు గర్భద్వారం నా దేవుడు తెరవబోతున్నాడు. చేతులు ఉంటే గట్టిగా గట్టిగా గర్భద్వారం తెరవబోతున్నాడు. డోర్స్ రిలీజ్ చేయబోతున్నాడు. ఆకాశమందు నాశనుడైన దేవాది దేవుడు ఆయన ఏదైనా చేయగలడని పాట పాడుతున్నాము. కానీ ఏం చేశాడని నీ హృదయంలో ఆలోచన ఉంటే ఆ కార్యం ఎన్ని సంవత్సరాలైనా జరగదు. నా దేవుడు చేస్తాడని నమ్మితే, నా దేవుడు ఇస్తాడని నమ్మితే, నా దేవుడు జరిగిస్తాడని నమ్మితే, నా దేవుడి పట్ల ఈ కార్యము నా పట్ల గొప్ప కార్యము జరిగిస్తాడని నమ్మితే నీవెంతటి కార్యమును ఆయనను అనుభవించుటకు శక్తిమంతుడు ఆయన అయ్యున్నాడు. దేవునికి స్తోత్రం. యెహోషువ మొదటి అధ్యాయం ముగించేస్తాను. 16-17 చదువుకుందాం. 16-17 చదువుకుని ముగించేస్తాను. అందుకు వారు నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు. అమ్మా చూడండి బాబు, అందరూ కూడా. అందుకు వారు నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు. నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము. ఏంటమ్మా? మేము చేసేదము. చెప్పండి మాట. ఎవరు ఆజ్ఞాపించారు? దేవుడు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము. చెప్పట్లేదు ఎవరు వెనకాల. ఇది ఎవరు ఆజ్ఞ? ఇది దేవుని ఆజ్ఞ. నా ఫ్రెండ్ ముందుకు వచ్చే ప్రసాద్ కూర్చుంటావా? అర్థమవుతుంది కదా. దేవుడు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞ ఏంటట? ఆజ్ఞాపించిన ఆజ్ఞ మీరు నమ్మి దాన్ని అనుసరించరా? చెప్పండి గట్టిగా. చదువుమా. అందుకు వారు నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు. అందుకు వారు మీరు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము. నీవు మమ్మను ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదుము. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు. నీ మాట విందుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పలేదు ఎవరు? మీ మాట విందుము. చెప్పండి. మనం నా వైపు చూసి చెప్పాలి. మీరు మోసే చెప్పిన మాట విన్నట్లు యోహాను రావు చెప్పిన మాట కూడా ఎక్కడికి వెళ్ళమంటే వెళ్తాం, ఏ పని చెప్తే చేస్తాం. ఈ మాట ప్రకటించిన తర్వాత నిజంగా వారు దేవుని దృష్టిలో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మారిపోయారు. దేవుడికి ఇష్టమైన బిడ్డలు. దేవుడే చెప్పాడండి, ఇదిగో ఆ యెహోషువ చెప్పినట్టు మీరు చేయండి అయ్యా. మోసే చెప్పినట్లు ఎలాగైతే చేశారో యెహోషువ చెప్పినట్టు మీరు చేయండి. యెహోషువ చెప్పిన మాటలు ఎలాగైతే విన్నారో యోహాను రాజు మాట కూడా మీరు వినండి. వింటే మీరు ఏదైతే పొందుకోలేదు అనుకుంటున్నారో అది పొందుకోవడానికి నా దేవుడు అవకాశం ఇవ్వబోతున్నాడు. ఆయన మర్చిపోలేదు. ఇస్తానన్నది ఆయన చెప్పలేదు. ఇస్తానన్నది ఆయన మర్చిపోలేదు. ఆయనకి ఇవ్వవలసింది ఇవ్వబోతున్నాడు. నీకు రావలసింది దేవుడు ఇవ్వబోతున్నాడు. నీవు భయపడిపోతున్నావు కానీ నీ భయాలు నా దేవుడు తొలగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అది జరగదని భయపడిపోకు, ఇది అవదని భయపడిపోకు, ఇది రాదని భయపడిపోకు, ఇది కాదని భయపడిపోకు. గర్భఫలము రాదని కానీ, వివాహము జరగదని కానీ, ఇల్లు కట్టడం అవ్వదని కానీ, అప్పు తీరదని కానీ, పిల్లల బ్రతుకు మారదని కానీ భయపడకు. నీ భయము ఏముండాలంటే దేవుని మాట తప్పిపోతే ఏమైపోతానో అని భయం ఉండాలి. దేవుని వాక్యానుసారంగా జీవించకపోతే నా బ్రతుకేమైపోతుందని భయం ఉండాలి. నేను దేవుని వాక్యానుసారంగా జీవించకపోతే నాకు పరలోక రాజ్యంలో స్థలము లేదని భయపడాలి. ఆ భయమున ఉన్నవాడు ఎప్పుడు ఎక్కడ ఏ దీనికి భయపడే అవసరమే లేదు. దేవునికి ఉండనే ఉండదు. దయచేసి దేవుని సేవకుడుగా మీ అందరి పట్ల ఆయన ప్రణాళిక గొప్ప
గొప్ప ఉన్నతమైనది ఉన్నది. ఆ ప్రణాళిక నీ కుటుంబంలో జరగబోతుంది. అది నీ బిడ్డల్లో జరగబోతుంది. అది నీ వ్యాపారంలో జరగబోతుంది. నేను అనవసరమైన మాటలు ఏది చెప్పను. ప్రతి మాట నా దేవుడు చెప్తున్న ప్రతి మాట మీ చెవిలో పడుతున్నాయి. ఆ మాటల ప్రకారంగా నడవడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు ఈ సంవత్సరంలో ఏది పొందుకోవాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా మీరు పొందుకొని తీరుతారు. ఆమేన్. లేక అబ్రహాములాగా మనసులో దేవుని పట్ల చిన్న చూపు చూస్తే దేవుడు చాలా బాధపడతాడు. పొందుకోవలసింది పొందుకోలేకుండా అయిపోతారు. ఆలస్యము జరుగుతుంది. ఇంకొక సంవత్సరం అయిపోద్ది, ఇంకొక 2 సంవత్సరాలు అయిపోద్ది. ఎంతకాలము అల్ప విశ్వాసగా ఉంటే, ఎంతకాలము అపనమ్మకస్తులుగా ఉంటే అంతకాలము మన జీవితాలు బాగుపడవు. దయచేసి భక్తులు చెప్పిన మాటలు, భక్తులు కాచిన కన్నీళ్ళు దేవుడు చూసి ఆయన చెప్పిన మాటల ప్రకారంగా మనము చేస్తే ఖచ్చితంగా ఆయన చేసి ఆయన నామాన్ని మహింపరుచుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమందికి బాగా అర్థమైంది? ఏ మామూలు చెప్పేస్తానో లేకపోతే నిజంగా అర్థమైందా? మీరు చెప్పలేదు ఎవరు? మీకు అర్థమవుతుందమ్మా? బాగా అర్థమైంది కొంచెమా? ఎవరిని ఆశీర్వదిస్తామని చెప్పాడు? ఎవరిని ఆశీర్వదిస్తామని చెప్పాడు దేవుడు? ఎవరిని? ఆది సపడకూడదాం. దేవునికి స్తోత్రం. అది లేకపోతే ఏ ఆశీర్వాదమో రాదు. ఆ ఆశీర్వాదం రావాలంటే, ఆ దీవెన రావాలంటే, మీ కుటుంబం కట్టబడాలంటే, మీ పిల్లల జీవితాలు మార్చబడాలంటే, మీరు అనుకున్నది జరగాలంటే, మీరు ఆశించింది నెరవేర్చబడాలంటే, మీరు కోరినది జరగాలంటే ఈ రాత్రికాల సమయంలో భయభక్తులు కలిగిన క్రైస్తవులుగా మారాలి. భయభక్తులు కలిగిన సేవకులుగా మారాలి. భారతదేశం మార్పు రావాలంటే, భారతదేశం సస్యశ్యామలుగా పండాలంటే, భారతదేశము ఇతర దేశములకు అప్పిచ్చే దేశముగా ఉండాలంటే ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకులు ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో గోజాడి వారుగా ఉంటే మన దేశము ఇతర దేశాలకు ఇచ్చే దేశముగా ఉండిపోతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు శ్రీకాకుళంలో ఉన్న ప్రజలు ఎక్కడికెళ్ళో బ్రతుకుతారనుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అన్ని దేశాల కంటే మన దేశం వెనకబడి దేశముగా ఉన్నట్టు అన్నట్టు ఆలోచన కలిగిన వాళ్ళు చాలామంది అనేవాళ్ళు. నేను ఆ మాట విన్న నుంచి ఒక పట్టుదల నాకు వచ్చింది. నా దేశం అలా అడగడానికి వీల్లేదు. దేశంలో ఉన్న సేవకులు ఎదుటి వాళ్ళ వైపు చేతులు చాపడానికి, ఇతర దేశాల నుంచి ఆశపడడానికి వీల్లేదు. మన దేశంలో ఉన్న మనమే ఆ దేశంలో ఉన్న వాళ్ళకి అప్పిచ్చేవారుగా, డోనర్గా మారాలి. 2017లో ప్రార్థన చేశాను. నిజంగా మన దేశం ఇప్పుడు ప్రత్యేకముగా 3 స్థానం 4 స్థానంలో ఉన్నదని వార్తలు వింటున్నాను. ఏంటి 3వ స్థానం ఉందండి. దేవునికి స్తోత్రం. నాకు తెలియదు, చదువు లేదండి, నాకు తెలియదండి. కొన్ని వార్తలు వింటుంటాను. ఆ వార్తల ప్రకారం చూస్తే అది 3 కాదు, 1వ స్థానంలో ఉండాలి. దేవునికి ఫస్ట్ స్థానంలో ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గాడిగా. చెప్పట్లేవు. దేశం బాగుపడాలండి. దేశంలో ఉన్న యవనస్తులకు ఉద్యోగాలు రావాలండి. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఉండాలండి. ఈ దేశంలో ఎంతమంది యవనస్తులను ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు ఉద్యోగాలు ఇచ్చును గాక. 10 కోట్ల ఉద్యోగాలు అడిగాను. 10 కోట్ల ఉద్యోగాలు అడుగున్నాను భారతదేశంలో యవనస్తుల కోసం. దేవుడి శాస్త్రాన్ని నమ్మిన వారు 2 చేతులతో ఒకసారి నిజముగా నమ్ముతానరా, అపనమ్మకంతో ఎత్తుతానరా? హల్లెలూయా. నిజముగా నమ్ముతున్నారమ్మా? నిజముగా నమ్మితే ఈ సంవత్సరంలోనే అనేకమైన కంపెనీలు రావాలి, అనేకమైన ఫ్యాక్టరీలు రావాలి, అనేకమైన కాలేజీలు కట్టబడాలి, అనేకమైనటువంటి హాస్పిటల్ మంచి మంచి కంపెనీలు రావాలి. మన భారతదేశంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలి. మన దేశంలో సస్యశ్యామలమైన పంట కలిగిన భూమి ఉంది, ప్రేమ కలిగిన కుటుంబాలు మనవి. మన దేశమంతా గొప్ప ఉన్నతమైన దేశం, సాంప్రదాయకమైన దేశం. బట్ట కట్టులో సాంప్రదాయకం ఉంది, భర్తను ప్రేమించట్లో సాంప్రదాయకం ఉంది, తల్లిదండ్రులు ప్రేమించలో సాంప్రదాయకం ఉంది. ఎక్కడో పనికిమాలినటువంటి మాటలు విని ఇప్పుడు అక్కడక్కడ హాస్టల్లో జాయిన్ చేసిన ఉన్నది. దయచేసి తల్లిదండ్రుల హాస్టల్లో జాయిన్ చేసే క్రైస్తవులుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. చెప్పట్లేదు 2 చేతులతో. మన జీవితం తల్లిదండ్రులు మనకిచ్చిన జీవితాన్ని బట్టి తల్లిదండ్రులు ప్రేమించేవారుగా ఉందాం, సేవకులు ప్రేమించేవారుగా ఉందాం, ఎదుటివారిని ప్రేమించేవారుగా ఉందాం, నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించేవారుగా ఉందాం. మనకు మనం తగ్గించుకుందాం, ప్రభు రాజ్యం సొంతం చేసుకుందాం, మన భారతదేశం రక్షణలోకి నడిపించుదాం. అటువంటి ధన్యత, అటువంటి కృప జీవాధిపతి దేవాది దేవుడు మీకు నాకు మనందరికీ సదా తోడండి నడిపించి ఆశీర్వదించును గాక.
రెండు చేతులతో దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. బాగా అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఇప్పుడు కేక్ కటింగ్ ఉంది, ఇంకా కార్యక్రమాలు ఇంకేమైనా ఉంటే తెలియపరచండి. అటువంటి వారు స్టేజ్ మీదకి రావాలి. అలాగే యవనస్తులు కూడా 19 సంవత్సరాలు పూర్తి చేసుకొని 20వ సంవత్సరంలోనికి దేవుడు నడిపించిన విధానమును బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ కేక్ కట్ చేస్తారండి. సంఘ పెద్దలు అలాగే యవనస్తులు సేవకులు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తారు. పాట పాడుతుండగా మనము ఆ యొక్క కేక్ని కట్ చేద్దాం. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాపరిశుద్ధులైన దేవా, మీకే వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రం అనగా తండ్రి. 19 సంవత్సరాలు పూర్తి చేసుకొని 20 సంవత్సరాలైనా అడుగు పెడుతుండగానైనా మీరేనైనా మా అందరికీ కాపుదలను ఇచ్చినైనా ఘన విజయంగానైనా అందరూనైనా కాపాడినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. యేసయ్యా వందనం యేసయ్యా, జెస్సీ వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అమ్మ రండి. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఆమేన్. గ్లోరీ. వందనాలైనా 19 సంవత్సరాలు మీరు కృపలో కాచి కాపాడి 20వ సంతం ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభువా. మీ పరిచర్యలో ప్రభువా మీ దాసును బలపరచండి ప్రభు. ఈ పాటి వాడనని నేను నన్నెంతగానో అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నీవెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు. అప్పుడప్పుడు బలహీనమైన పోయినప్పుడు శారీరకంగా బలపరిచిన ఆయన మీ దాసులు ఆడుకోండి ప్రభువా. ఆమేన్. లేపాలి లేపాలి స్వరాలు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసుమైన ఐశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుల యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, హల్లెలూయా. నీవు చూసిన అయ్యగారు బాగుండాలి. చెప్పండి చెప్పండి. అమ్మగారు బాగుండాలి, మనమంతా బాగుండాలి. యేసయ్య కృపా వారిపైన ఉండగా, యేసయ్య కృపా వారిపైన ఉండగా. 1 2 3 4
దాంట్లో మీరు వేయండి. యేసయ్య కృప 1 2 3 4. ఆమేన్ 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 ఆమేన్. యేసయ్య కృప వారిపైన ఉండగా, యేసయ్య కృప వారిపైన ఉండగా, యేసయ్య అమ్మగారు బాగుండాలి, వారి ఫ్యామిలీ బాగుండాలి. 1 2 3. యేసయ్య కృప జాషువా గారు 1 2 3 4. పెళ్లి కొడుకు మంచోలు, పెళ్లి కూతురు బంగారం. భలే ఉంది ఈ జంట, చూడ చక్కని జంటంట. బంధువులు వచ్చారు 6 8. భలే భలే బాగుండ్రు. స్నేహితులు వచ్చారు, కరచాలం చేస్తున్నారు. కుమ్మువారి పెళ్ళి చూద్దామన్నా దొరకదు మళ్ళీ. ఆమె ఆమె నీ సేవకులు తండ్రి యోహాన్ రాజు గారిని తండ్రి నాయన భయంకరమైన పరిస్థితుల నుంచి నీ కుమారుడు నువ్వు రక్షించి తండ్రి ప్రభువా, నువ్వు పేరు పెట్టి పిలిచి నీ సేవలో తండ్రి నీ సేవకుడుగా తండ్రి నువ్వు ఎన్నుకొని ఇంతవరకు కుమారుని యొక్క కృపయు ఆదరణకర్తగా అన్యోన్య సహవాసం కూడి వచ్చిన బిడ్డలకును యేసుక్రీస్తు వార్త సేవ సంఘములన్నిటికీ దైవజనుల కుటుంబాలకును పెద్దలకును పరిచారకులకును యవనస్తులకును మా ప్రాంత ప్రజలకు మా భారతదేశ ప్రజలకు మా ఇరుగు పొరుగు వారికి ముఖ్యంగా మాకు సహకరించిన ప్రతి సహకారులకు జీవమగల దేవుని సేవకుల కుటుంబాలకు సదా తోడండి నడిపించి ఆస్వాదించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వచ్చిన మీ అందరికీ వందనాలు, సేవకులకు వందనాలు, యవనస్తులకు వందనాలు, అలాగే పెద్దలకు పరిచారకులకు వందనాలు, మ్యూజిక్ వారికి వందనాలు, సౌండ్ సిస్టమ్ వారికి వందనాలు, మా ప్రాంత ప్రజలందరికీ వందనాలు. మాకు కరెంట్ ఇచ్చినటువంటి సాయి గారికి వారి కుటుంబాలకు మరి వందనాలు. వారి కుటుంబాలకు దీవించి ఆశలు నడిపించాలని మనసారా కోరుస్తున్నాను. మీ అందరూ ఇంత చక్కగా ఈ సంవత్సరములో ఒకే ఒక దినములో ఇంత చక్కగా గ్రాండ్గా జరిపించారు. ఉదయకాల సమయంలో వచ్చారు, ఇప్పుడు వచ్చారు. మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా దీవించేశాడు. ఇక ఎన్నడూ మర్చిపోకుండా ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి పంపించాడు కనుక మీరు మీ కుటుంబాలు మనమందరం కలిసి ఆయన నామాన్ని అనేక ప్రజలకు ప్రకటిద్దాం. అటువంటి ధన్యత అనే కృప మనందరికీ తోడు నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.